మీకు మళ్ళీ జబర్దస్త్లోకి ఎంట్రీ వస్తే వెళ్ళాలనుకుంటున్నారా? నేను జబర్దస్త్లోకి ఛాన్స్ వస్తే వెళ్ళాలనుకుంటున్నది కాదండి. నేను జబర్దస్త్ని ఏ కుటుంబానైనా యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో ప్రతి డిపార్ట్మెంట్ని ఇష్టపడతాను నేను. ఒకరిని ఒక విధంగా ఇంకొకరిని ఇంకో విధంగా నేను చూడను. నేను జబర్దస్త్ చేస్తున్నప్పుడు నేను అని చెప్పానంటే జబర్దస్త్ నాకు చాలా ఇష్టం. కానీ జబర్దస్త్తో పాటు ఒక్కొక్కరి మైండ్ సెట్ అంటే ఉంటుంది. కొంతమందికి తొందరపడతాను ఉంటుంది, కొంతమందికి నేను చేయలేకపోతున్నాను ఒక బాధ ఉంటుంది, కొంతమందికి ఇది వస్తే చాలు ఇదే కదా లైఫ్ అన్నట్టు ఉంటుంది. సో నా వర్షన్ ఏంటంటే నేను ఏమనుకున్నా అది చేస్తున్నాను లేదా అన్న పాయింట్లో ఉంటుంది తప్పితే ఇప్పుడు ఈ క్షణం రాలేదని నేను అనుకోను. జబర్దస్త్ మనకు పుట్టినిల్లు. ఎందుకంటే జబర్దస్త్ ద్వారా మాకు అందరికి మంచి పేరు వచ్చినాయి. ఎట్ ఏ టైం పేరు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పి సార్ ఐఎమ్ ట్రైంగ్, అక్కడ నేను ఒకసారి ట్రై చేస్తాను వచ్చాను. అలా బయటకు వచ్చినప్పుడు నాకెంత ధైర్యం ఉండాలి, అసలు బయటకు పోయి ఏం చేస్తారో ఆయన ఇటు చేయగలుగుతాడని ఒక భయం కూడా మైండ్లో ఉంటుంది. ఇదేంటి అంత మంచి ప్లాట్ఫామ్ వదిలేసి బయటకు వచ్చినాను భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. సో నేను బయటకు వచ్చిన తర్వాత వెళ్తున్నప్పుడు నేను బాధపడలేదండి. నా తర్వాత జనరేషన్ కూడా వాళ్ళు చేయాలి, నా తర్వాత వాళ్ళు కూడా అందరూ చేయాలి. ఒక్కరే నేనే చేయాలి, నేనే ఉండాలి అన్న భావం ఎందుకండి? అందరం చేద్దాం, అందరం కలిసి ఉందాం. అలాగని మేము బయటికి వెళ్ళి ఇది చేయలేదని నేను ఆ ఫీల్ నాకు లేదని అసలు నా మైండ్లో ఎప్పుడు ఉండదండి. నేను అనుకున్నది చేస్తున్నాను లేదా అన్న ఫీల్లో ఉంటుంది తప్పితే నేను ఇక్కడికి వెళ్ళలేదు మళ్ళీ వెళ్తానా లేదా నా క్వశ్చన్ ఉండదండి 100%. ఎందుకంటే మనకు లైఫ్ని ఇచ్చింది ఎప్పుడు మర్చిపోకూడదు. ఎట్ ఏ టైం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి డిపార్ట్మెంట్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎట్ ఏ టైం మనం తీసుకున్న నిర్ణయం అనేది ఒకటి బాధ్యతగా ఉందనుకో దానికి ఏమైనా సపోర్ట్ చేసేటట్టు ఉండాలి ఎవరైనా. కానీ ఇతను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాడు అక్కడికి వదిలిపెట్టాలంటే అది మనం రిస్క్ తీసుకునేవానికి లేని బాధ వేరే వాళ్ళకి ఏం తెలుస్తుందని. ఓకే, చాలా మంచి. కాబట్టి చాలామంది అన్నది కూడా అదే మాట, నువ్వు ఇంత మంచి ప్లాట్ఫామ్ అంటే జబర్దస్త్ లాంటి స్టేజ్ని వదిలికొని బయటికి వెళ్ళి ఏం చేస్తావు అని అనుకున్నాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆర్జీవి గారి దృష్టిలో పడి నేను ఒక కేఎఫ్ పాల్ క్యారెక్టర్తో ఇంకా మంచి పేరు తెచ్చుకున్నందుకు వాళ్ళు కూడా గర్వంగా రే భలే చేయగలిగేది అంటే నేను అదే అంటున్నా. మనకు ఫుల్ లెంత్ రోల్ దొరికి మంచి క్యారెక్టర్ వచ్చి ఉంటే మనం ప్రూవ్ చేసుకుందానికి మనకు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఆ ఇంట్రెస్ట్ ఉందన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు కదా. ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి మనం బయటకు వచ్చి ట్రై చేస్తున్నాం. ఇంకా నాకున్న వీక్నెస్ ఏంటంటే ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళి అడగటం అది ఇష్టం ఉండదు. అంతే, వాళ్ళని డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం ఉండదు. నన్ను రిసీవ్ చేసుకున్న చోట నేను పని చేయటం నాకు ఇష్టం. అలానే ఇప్పుడు ఏమంటారు కదా, నమ్మిన వ్యక్తి దగ్గర మనం పని చేసుకుంటే వాళ్ళకు ప్లస్ మనకు ప్లస్. సో నమ్మకం లేని వ్యక్తుల దగ్గర పోయి మనం ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేయడం కన్నా మనల్ని నమ్మిన వ్యక్తుల దగ్గర పని చేసుకోవడం కరెక్ట్ అనుకుంటాను. అది ఏ ఫీల్డ్ అయినా సరే అట్లా.